ముందుగా ప్రపంచ నీటి దినోత్సవం గురించి చెప్పుకుందాం. నీటి సంరక్షణ చర్యలు చేపట్టి వృధాను అరికట్టకపోతే భవిష్యత్తులో పరిస్థితి అధ్వానంగా ఉంటుందనడానికి బెంగళూరు నగరమే ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ త్రాగునీటికి కూడా జనం కటకటలాడుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఆశాజనకమైన వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటడుండటంతో నీటి ఎద్దడి ఏర్పడింది. ప్రజలు పాలకులు మేల్కొనకుంటే నీటి కష్టాలు తప్పవడానికి ఇదో హెచ్చరిక లాంటిది. ఈ నేపథ్యంలో మార్చి 22న జరుపుకునే ప్రపంచ జల దినోత్సవానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, పర్యావరణం, ప్రగతి అనే అంశంపై బ్రెజిల్లోని రియో డి జనీరో వేదికగా 1992లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ ఏడాది వాటర్ ఫర్ ప్రాస్పెరిటీ అండ్ పీస్ థీమ్ను ఐరాస ప్రకటించింది. అయితే సుస్థిర అభివృద్ధి 6 లక్ష్యాలకు అనుగుణంగా స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. భూగర్భ జలాల ప్రాముఖ్యతపై దృష్టి సారించి అధిక దోపిడీని నిరోధించడమే ప్రధాన ఉద్దేశం. నీరు శాంతిని సృష్టించగలదు లేదా సంఘర్షణకు రేకెత్తించగలదు. నీటి కోసం ప్రజలు పోరాటం చేస్తే సమాజంలో ఉద్రిక్తలు తలెత్తుతాయి. ప్రతి ఒక్కరూ నీటి అవసరాలను మనం సహకారం ద్వారానే సమతుల్యం చేయగలం. శ్రేయస్సు, శాంతి నీటిపై ఆధారపడతాయి. సామూహిక వలసలు, రాజకీయ అశాంతి, దేశాలు, వాతావరణ మార్పుల నిర్వహణలో నీటి సహకారం ప్రధానం. సంక్షోభం నుంచి నీరు బయటకి నడిపించగలదు. నాణ్యమైన, స్థిరమైన వినియోగం ద్వారా సమాజాలు, దేశాల మధ్య సామరస్యాన్ని పెంపొందించవచ్చు. ఐక్యరాజ్య సమితి సమావేశాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం, స్థానిక స్థాయిలో చర్యలను అమలు చేయడం ద్వారా మనం నీటి సంక్షోభాన్ని శాంతియుతంగా అధిగమించగలం అని ఐరాస పేర్కొంది. worldwater.org ప్రకారం ప్రపంచంలోని మంచినీళ్లు దాదాపు భూగర్భ జలాలే. ప్రపంచంలోని 2.2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేకుండానే జీవిస్తున్నారని ఐరాస అంచనా. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతి ఒక్కరికి శుభ్రమైన త్రాగునీటిని అందజేయాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకుంది. అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలం రంగులో కనిపించడానికి కారణం నీరు. భూమిపై 70% వరకు నీటి వనరులు ఉన్నాయి. భూగోళం మీద నీటి వనరులలో 99% ఉప్పు నీరే. ఇందులో 97% సముద్రాల్లో ఉండగా మిగతాది నదులు, సరస్సులు, చెరువుల్లో ఉంది. త్రాగడానికి ఉపయోగపడే జలాలు మాత్రం కేవలం 1% మాత్రమే ఉన్నాయి. అందులో 0.86% చెరువులు, 0.02% నదుల్లో, మిగతా 0.12% భూగర్భ జలాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.3% ఉపయోగపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వనరులే ప్రపంచంలోని ఉన్న 800 కోట్ల మందికి పైగా దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి. భారత్లో సింధు నాగరికత, ఈజిప్ట్లో నైలు నది నాగరికత, ఇరాక్లోని మెసపాటోమియా ఇలా ప్రపంచ నాగరికతలు, నదీ తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతాల్లో విలసిల్లాయి. మానవ చరిత్ర మొత్తం జలవనరులతోనే ముడిపడి ఉంది. జీవం నీటితో మొదలైంది. ప్రకృతి నీటితోనే నడుస్తుంది. అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి. జీవ వైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా ఈరోజు జరుగుతున్నదేంటి? నీటిని వృధా చేస్తూ కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది త్రాగడానికి నీరు లేక దాహంతో అల్లడిపోతుంటే ఉన్న నీటిని వృధాగా నేలపాలు చేస్తున్నాం. నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగడానికి వీల్లేని విధంగా చేస్తున్నాం. 2050 నాటికి ఈ భూమిపై తాగడానికి పుష్కలమైన నీరు ఉండనే ఉండదు. స్నానాలు చేయడానికి నీరు లేక శరీరానికి రసాయనిక లేపనాలు పులుముకుంటారు, కెమికల్ బాత్ చేస్తారు. సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టూ కాపలా ఉంటుంది. తలంటుకోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడిగుండుతో జీవిస్తారు. స్త్రీ పురుషులందరూ రోజు గుండు చేసుకునే పరిస్థితి వస్తుంది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితిని ఎంత తీవ్రంగా ఉంటుందో అంచనా వేయొచ్చు. భారతీయులకు నీటి విలువ తెలుసు కాబట్టే నీటిని గంగమ్మ అంటూ పూజించి నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులిస్తారు. నారం అంటే నీరు, నీటిలో ఉంటాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు నారాయణుడు అని పేరు. నీటిని రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను తెలియజేస్తున్నారు. శివుడు ఏకంగా గంగను తన తలపై ధరించి గంగాధరుడయ్యాడు. నీరు పారబోయాల్సింది కాదు, నెత్తిన పెట్టుకొని పూజించాలని సమస్త మానవాళికి సందేశమిచ్చారు. నీటిని వృధా చేయడం సృష్టికి, భగవతత్వానికి, సమస్త ప్రాణకోటికి వ్యతిరేకం. నీటిని కాపాడాలి. ప్రతి నీటి పొట్టు విలువైందే. ఆలోచించండి, భూగోళంలో కేవలం 0.3% మాత్రమే శుద్ధ నీటి వనరులు ఉన్నాయి.
ఇప్పటి వరకు ప్రపంచ జల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 22వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఆదిత్య సీల్ ఒక భారతీయ నటుడు. అతను ప్రధానంగా హిందీ సినిమాలు, ధారావాహికల్లో పనిచేస్తాడు. అతను మనీషా కోయిరాల సరసన రొమాంటిక్ చిత్రం ఏక్ చోటీ సీ లవ్ స్టోరీతో యుక్త వయసులో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. పెద్దవాడిగా అతను రొమాంటిక్ డ్రామా చిత్రం తుమ్ బిన్లో నటించాడు మరియు టీనేజ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో సహాయక పాత్రను పోషించాడు. అప్పటి నుండి అతను ఫిట్రాట్ ది ఎంపైర్ స్ట్రీమింగ్ సిరీస్ కేల్ కేల్ మెయిన్ చిత్రంలో నటించాడు. ఆదిత్య సీల్ ముంబైలో బెంగాలీ తండ్రి, పంజాబీ తల్లికి మార్చి 22న 1988న జన్మించాడు. ధ్వని బనుశాలి ఒక భారతీయ పాప్ గాయని. ఆమె 2019లో తన సింగిల్ వాస్తేతో ప్రజా ఆదరణ పొందింది. ఇది యూట్యూబ్లో 1.5 బిలియన్ వీక్షణలను దాటింది. యూట్యూబ్లో 1 బిలియన్ వీక్షణలను సాధించిన అతిపిన్న వయస్కురాలైన వేగవంతమైన భారతీయ పాప్ తారగా నిలిచింది. ఆమె 2015లో బద్రీనాథ్కి దుల్హానియాలో హంసఫర్ అనే ధ్వని వెర్షన్ పాటను పాడడం ద్వారా తన సంగీత వృత్తిని ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె మొదటి పాట 2018లో విడుదలైన వెల్కమ్ టు న్యూయార్క్ చిత్రం నుండి ఈస్తే హర్. అదే సంవత్సరంలో ఆమె గురు రంధావాతో కలిసి ఇషారే తెరే, సత్యమేవ జయతే నుండి దిల్బర్ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. ఇది కూడా విజయవంతమైంది. ధ్వని బనుశాలి ముంబైలోని ఒక చిన్న కచ్చి హిందూ కుటుంబంలో తండ్రి వినోద్ బనుశాలి, తల్లి రింకు బనుశాలి దంపతులకు 1998 మార్చి 22న జన్మించింది. షీలా రవిచంద్రన్ కేరళకు చెందిన సినిమా నటి, దర్శకురాలు, నవల రచయిత్రి, టీవీ వ్యాఖ్యాత. ప్రేమ్ నజీర్తో కలిసి అత్యధిక సంఖ్యలో సినిమాల్లో నటించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. 4 సార్లు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నది. 22 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత 2003లో మనస్సీ నక్కారే ద్వారా మళ్లీ నటించింది. 2005లో మలయాళ చిత్రం అకాలే సినిమాలో నటించి ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 2019లో మలయాళ సినిమాలో చేసిన కృషికి కేరళ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన జేసీ జెనియల్ అవార్డుతో సత్కరించబడింది. అత్యధిక పారితోషికం పొందిన నటీమణిగా గుర్తింపు పొందింది. షీలా రవిచంద్రన్ 1945 మార్చి 22న ఒక సీనియర్ క్రైస్తవ కుటుంబంలో రైల్వే అధికారి కనిమంగళం ఆంటోనీ గ్రేసీ దంపతులకు కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ పట్టణంలో జన్మించింది. నైనా జైస్వాల్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాలమేధావి. ఈమె తన 8వ ఏటనే తన 10వ తరగతిని పూర్తి చేసింది. తన 10వ ఏటలో ఇంటర్మీడియట్ విద్యని హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ కళాశాలలో పూర్తి చేసింది. తన 13వ ఏటలో తన డిగ్రీని కూడా అక్కడే మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం విభాగంలో పూర్తి చేసింది. తన 14వ ఏటలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పొలిటికల్ సైన్స్లో పూర్తి చేసింది. ఆమె భారతదేశంలోని అతిపిన్న వయస్కురాలైన గ్రాడ్యుయేట్. తన 7వ ప్రాయంలోనే రామాయణం శ్లోకాలన్నీ కంఠస్థం చేసి రికార్డు సృష్టించింది. ఆమె గాయని, పియానో ప్లేయర్ కూడా. ఆమె కుడి, ఎడమ 2 చేతులతో ఒకేసారి రాయడం విశేషం.